ఆంధ్ర పల్లవుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ అద్భుతమైన ఆలయాల గురించి మనందరికీ తెలుసు. కాని ఆ రాతి కట్టడాల వెనుక ఒక పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ, ఒక బ్లూప్రింట్ ఉంది. ఆ విధానాలు వాళ్ల వారసత్వానికి ఎలా పునాది వేశాయో ఈ విశ్లేషణలో చూద్దాం. పల్లవులు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇదే. రాళ్లకు ప్రాణం పోసి శిల్పాలుగా మలిచినవాళ్ల అద్భుతమైన కళ. చరిత్రలో వాళ్ల పేరు ఈ రోజుకీ నిలిచుందంటే దానికి కారణం ఈ ఆలయాలే. కాని ఈ రాతి అద్భుతాల వెనుక ఒక కనిపించని పునాది ఉంది. అది కేవలం ఉలి, సుత్తితో కట్టింది కాదు. అది అధికారం, పాలసీలు, ఇంకా చెప్పాలంటే పత్రాలతో నిర్మించబడింది. వాళ్ల పరిపాలనా వ్యవస్థే ఈ కళాఖండాలకు జీవం పోసింది. సరే, మరి మొదటి భాగానికి వెళ్దాం. వాళ్ల పరిపాలనా ప్రణాళిక. అసలు పల్లవులు తమ అధికారాన్ని ఎలా వ్యవస్థీకరించారు, వాళ్ల రాజ్యం లోపల ఎలా పనిచేసేదో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇంతకీ మనకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయనుకుంటున్నారా? అన్నీ వాళ్లు వేయించిన శాసనాలనుంచే. ముఖ్యంగా రాజులు భూములను దానంగా ఇచ్చినప్పుడు ఆ వివరాలన్నీ రాతి, రాగి పలకాల మీద చెక్కించేవారు. వీటినే మనం దాన శాసనాలు అంటాం. శివస్కంధవర్మ, సింహవర్మ లాంటి రాజుల శాసనాలు మనకు చాలా ముఖ్యమైన ఆధారాలన్మాట. పల్లవ రాజ్యాన్ని ఒక పిరమిడ్లా ఊహించుకోండి. పైన మొత్తం రాజ్యం, దాని కింద కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. ఆ రాష్ట్రాల్ని మళ్లీ భోగాలు లేదా బోయలు అనే జిల్లాలుగా విడగొట్టారు. ఇక అందరికన్నా కింద పునాదిలా ఉండేది గ్రామం లేదా ఊరు. మరి ఈ వ్యవస్థను నడిపించాలి కదా. అందుకే ప్రతి లెవెల్లోనూ అధికారులు ఉండేవారు. రాష్ట్రాలకి గవర్నర్లుగా ఎక్కువగా రాజకుమారులే ఉండేవాళ్లు. వాళ్లని దేశాధికృతులు అనేవాళ్లు. జిల్లాల హెడ్స్ని భోజులు అనేవారు. ఇక గ్రామాల్లోకొస్తే పన్నులు వసూలు చేసేవాళ్లని గ్రామభోజకులు అని, లా అండ్ ఆర్డర్ చూసుకునే పోలీస్ వాళ్లని తలవారా అని పిలిచేవారు. ఇక కేంద్ర ప్రభుత్వంలో రాజుకి సపోర్ట్గా ఒక కోర్ టీం ఉండేది. సలహాలివ్వడానికి అమాత్యులు, అంతా సరిగ్గా జరుగుతుందా అని చెక్ చేయడానికి ఇన్స్పెక్టర్లు అంటే సంచారంతకులు, రికార్డులన్నీ జాగ్రత్తగా భద్రపరిచే ఆఫీసర్లని బడమనుసులు అని ఆర్మీకి హెడ్గా మహాసేనాపతి ఉండేవారు. వీళ్ళందరూ రాజ్య స్థిరత్వానికి చాలా కీలకం. సరే, పరిపాలనా నిర్మాణం చూశాం కదా. మరి ఈ రూల్స్ అన్నీ సామాన్య ప్రజల జీవితం మీద ఎలా ప్రభావం చూపాయి? న్యాయం, పన్నులు, పని, ఈ విషయాల్లో వాళ్ల పాలసీలు ఎలా ఉండేవో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక, ఇది వాళ్ల మెయిన్ ట్యాక్స్. అంటే ఏంటి? రైతులు పండించిన పంటలో సరిగ్గా సగం 50% రాజ్యానికి పన్నుగా కట్టాలి. ఊహించుకోండి ఎంత పెద్ద మొత్తమో. రాజ్యానికి ఆదాయమంతా దీన్నుంచే వచ్చేది. ఇంకొక ముఖ్యమైన పదం విష్టి. దీన్నే మనం వెట్టి చాకిరీ అంటాం. అంటే ప్రజలు రాజ్యానికి ఎలాంటి జీతం లేకుండా బలవంతంగా పనిచేయాలి. ఇది ఆ రోజుల్లో ప్రభుత్వం ప్రజలమీద ఎంత అధికారం చెలాయించిందో చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. పన్నుల భారం అందరిమీద ఉండేది. ప్రతి వృత్తి వాళ్లూ కట్టాల్సిందే. కాని ఒక్క వర్గానికి మాత్రం పూర్తి మినహాయింపు ఇచ్చారు. వాళ్లే బ్రాహ్మణులు. దీనివల్ల సమాజంలో వాళ్లకున్న ప్రత్యేక స్థానమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ల న్యాయ వ్యవస్థలో 2 స్థాయిలు ఉండేవి. ఒకటి రాజధానిలో ఉండే ధర్మాసన కోర్ట్. దానికి హెడ్గా భట్టు అనే చీఫ్ జస్టిస్ ఉండేవారు. రెండోది గ్రామాల్లో జరిగే రచ్చబండ. అక్కడ ఊరి పెద్దలే చిన్న చిన్న వివాదాలను పరిష్కరించేవారు. ఓకే, ఇప్పుడుదాకా మనం వాళ్ల రూల్స్, అడ్మినిస్ట్రేషన్ గురించి చూశాం. మరి వీటన్నింటి వల్ల పల్లవుల సమాజం ఎలా మారిపోయింది? ముఖ్యంగా మతం, ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. పల్లవుల కాలంలో ఒక పెద్ద మతపరమైన మార్పు జరిగింది. వాళ్లు యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తూ వైదిక మతాన్ని బలంగా సపోర్ట్ చేశారు. దీని ప్రభావమేంటంటే అప్పటిదాకా బాగా ప్రాచుర్యంలో ఉన్న బౌద్ధం, జైనం లాంటివి రాజాదరణ కోల్పోయాయి. వాటి స్తూపాలు, విహారాలు నెమ్మదిగా కనుమరుగయ్యాయి. వాళ్ల పాలనలో ఒక ముఖ్యమైన మాట వర్ణధర్మాన్ని రక్షించడం. సింపుల్గా చెప్పాలంటే కుల వ్యవస్థను, దాని నియమాలను కాపాడటం తమ బాధ్యతగా వాళ్లు భావించారు. ఇది వాళ్ల పాలసీలను, సమాజ నిర్మాణాన్ని చాలా ప్రభావితం చేసింది. ఆర్థికంగా చూస్తే పల్లవుల ఫోకస్ అంతా వ్యవసాయం మీదికి షిఫ్ట్ అయింది. విదేశీ వ్యాపారం, పరిశ్రమలు తగ్గిపోయాయి.
దాంతో భూమే అత్యంత విలువైన ఆస్తిగా మారింది. అందుకే బ్రాహ్మణులకు, ఆలయాలకు భూములను దానంగా ఇచ్చే విధానాన్ని వాళ్ళొక ముఖ్యమైన సాధనంగా వాడుకున్నారు. ఇక చివరి భాగానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ పరిపాలన, ఈ పాలసీలు అన్నీ కలిసి చివరికి ఆ అద్భుతమైన ఆలయాలకు ఎలా దారితీశాయో చూద్దాం. విధానాల నుంచి వారసత్వం వరకు వాళ్ల ప్రయాణాన్ని ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడే మనకు మొత్తం పిక్చర్ అర్థమవుతోంది. స్టెప్ 1, ప్రభుత్వం వైదిక మతాన్ని ప్రోత్సహించింది. స్టెప్ 2, దానివల్ల బ్రాహ్మణులు, సంస్కృతం ప్రభావం పెరిగింది. స్టెప్ 3, పూజలు, ఆరాధన అంతా ఆలయాల చుట్టూ కేంద్రీకృతమైంది. ఇక ఫైనల్ స్టెప్, అదే గొప్ప ద్రావిడ శైలి దేవాలయాల నిర్మాణానికి పునాది వేసింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఇదే. ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, వాటి పునాది కేవలం రాళ్లలో లేదు. అది తొలి పల్లవులు రాసిన పరిపాలనా పత్రాల్లో, వాళ్లు అనుసరించిన మత విధానాల్లో ఉంది. వాళ్ల బ్లూప్రింటే కాలక్రమేణా ఒక అద్భుతమైన వారసత్వంగా మారింది. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక ప్రభుత్వం ఒక సంస్కృతిని ప్రోత్సహించినప్పుడు గొప్ప గొప్ప కళాఖండాలు పుడతాయి, అది నిజం. కానీ అదే సమయంలో ఇంకా ఏ కథలు, ఏ సంస్కృతులు శాశ్వతంగా మరుగున పడిపోయి ఉంటాయి?